విశాఖపట్నం జిల్లా నగరంలోని మేఘాలయ హోటల్లో జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. VMRDAలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ చైర్మన్ ప్రణవ్ గోపాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భోగాపురం మాస్టర్ ప్లాన్ రహదారుల టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. లైటింగ్ టెండర్లు, దీర్ఘకాలిక లీజుల పొడిగింపుల్లో సంస్థకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. మ్యాన్ పవర్ ఏజెన్సీ కొనసాగింపు, కొత్త నియామకాలపైన పలు ఆరోపణలు చేశారు. KPMG చెల్లింపులు, కైలాసగిరి కాంట్రాక్టు వ్యయం పెంపుపై విచారణ జరపాలని కోరారు. VMRDAలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రణవ్ గోపాల్, మాజీ కమిషనర్ తేజ్ భరత్ హయాంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరారు. కనీసం విశ్వనాథం గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమలుపరచకుండా దాన్ని తొక్కుపెట్టి వీళ్ళు సొంతంగా లాభపడి కోట్ల రూపాయలు VMRDA ఆదాయాన్ని గండి కొట్టారనడానికి ఇది షాప్ రూముల గురించి నిదర్శనం. నా దగ్గర మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. అంటే ఎంత నామమాత్రపు రుసుములకి VMRDA ఆస్తుల్ని కారు చౌకగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వినియోగించుకొని VMRDAకి ఆదాయాన్ని గండి కొడుతున్నారు. ఇది తాటిచెట్లపాలెం దగ్గర 636 స్క్వేర్ మీటర్లు దొండపర్తి. సంవత్సరానికి రెంట్ ఎంత తెలుసండి? 6,360 రూపాయలు. ఎన్ని గజాలకి? 636 చదరపు స్క్వేర్ మీటర్లు. మనకి ఎక్కడైనా వైజాగ్ మొత్తం మీద ఒక నెలకి ఇది సంవత్సరానికి 6,000, ఒక నెలకి రెంట్కి దొరుకుతుందా? నగర నడిబొడ్డులో దీన్ని రెగ్యులరైజ్ చేయాలి కదా, ఎన్హాన్స్ చేయాలి కదా. చైర్మన్ హోదాలో వీటిలన్నిటి మీద దృష్టి సారించాలి కదా. అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ నేను చూపిస్తున్నా. ఇప్పుడు ఇది 1986 ఒరిజినల్ ప్రొసీడింగ్స్. 86లో అలాట్మెంట్ చేసిన దానికి 30 సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాలకి ఇచ్చేటువంటి అంటే ఇంకా VMRDA ఆస్తులు వాళ్ళ హస్తగతం అయిపోతాయి, అన్యాక్రాంతం అయిపోతాయి. ఎలా ఇచ్చేస్తారండి వీళ్ళు? ఇది క్రిస్టియన్ ప్రేయర్ ఫెలోషిప్ అలాట్మెంట్ ఆర్డర్ ఏంటి కూడా, అలాట్మెంట్ ఆర్డర్ కాపీ. మళ్ళీ 30 సంవత్సరాలు మళ్ళీ దీనికి ఎక్స్టెన్షన్. 30 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఏంటండి? ఒక బాధ్యతయుతమైనటువంటి చైర్లో ఉండి ఇవి ఎందుకండి వీళ్ళు ఎన్హాన్స్ చేయట్లేదు రెంట్లు? VMRDAకి ఎంత ఆదాయం పోతుందండి? ఒక మధురవాడలో ఒక బల్క్ ల్యాండ్ ఉందండి, వీళ్ళు లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది. ఈ భూమి ఏమైంది కూడా నాకైతే తెలియదు. ఇంకా సర్వే నంబర్ 355/7P 7CP 8P అండ్ 130/1P మధురవాడ విలేజ్లో టెంపరీ బేసిస్ మీద 2 సంవత్సరాలకు ఇచ్చారు. 2015లో ఇచ్చారు VMRDA కేవలం నామమాత్రపు రెంట్కి. ఆ నామమాత్రపు రెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్ అండి. అసలు ఈ భూమి ఉందా, ఈ భూమి ఏమైంది అనేది నాకైతే అనుమానంగా ఉంది. పూర్తి వివరాలు ఇంకా నాకు రాలేదు. అంటే ఎంత నామమాత్రపు ధరలకి గత ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వాలు కానీ, గత బోర్డులు కానీ నిర్ణయాలు తీసుకొని ఇచ్చినటువంటి వాటిని కనీసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరాన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని చెప్పి వేల కోట్ల రూపాయల వాళ్ళు VMRDA ప్రాజెక్టులు చేయడానికి కావాల్సి వస్తున్న సమయంలో VMRDAకి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావు. GVMC లాగా సొంత డబ్బులతో, సొంత ఆదాయంతో VMRDA మెయింటైన్ అవ్వాలి. అటువంటి VMRDAకి కోట్ల రూపాయలు నష్టం చేకూర్చి ఈ రెంట్లని వాటిని పెంచకుండా 2 ఏళ్ళగా ఉండి నిర్ణయాలు తీసుకోకుండా తిరిగి వాళ్ళకి 30 ఏళ్ళు ఎవరో వస్తే వాళ్ళకి ఏమిచ్చి ఏదో అలాట్మెంట్ చేసి ఇచ్చేయటం, కోట్ల రూపాయలు మన జోబులు నింపుకొని ముఖ్యమంత్రి గారు. విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఉత్తరాంధ్ర అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో, అభివృద్ధి సంస్థలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల వేల కోట్ల ప్రాజెక్టులు చేపట్టడానికి ఏదైతే శ్రీకారం చుట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి సంస్థ ద్వారా నిర్ణయాలు తీసుకుందో, ఆ నిర్ణయాల్లో VMRDA కమిషనర్గా తేజ్ భరత్ గారు, అలాగే VMRDA చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ గారు అవినీతి ఊబిలో కూరుకుపోయి పూర్తి స్థాయిలో VMRDA సంస్థకి నష్టం కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకున్నారని
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విఎంఆర్డీఏ కమిషన్ ని ఇవాళ జిఐడికి సరెండర్ చేశారో అదే విధంగా విఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన చైర్పర్సన్ గా ఉండి ప్రభుత్వ ప్రతిష్టని పార్టీ ప్రతిష్టల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి, సంస్థ ఆర్థిక అభివృద్ధిని చూడాల్సినటువంటి వ్యక్తి, సంస్థకి ఆర్థిక నష్టం కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక భూమిక పోషించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. విఎంఆర్టీ బయట వినపడుతున్నారు, అది ఎంతో నిజం అంటారు సార్? చెప్పాం, 53 లక్షల రూపాయలతో రూఫ్ టాప్ లో అత్యాధునిక హోమ్ థియేటర్, అది కాక అత్యాధునిక జిమ్, అది వేరేగా మళ్ళీ 53 లక్షలు కాకుండా, అది కాకుండా మళ్ళీ ఒక ట్రీ హౌస్, ఇవన్నీ కూడా దుబారా చేశారు అని చెప్పాను. నా దగ్గర ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా చూపిస్తాం. ఈ రోజు పూర్తి స్థాయిలో కూలంకుషంగా విఎంఆర్డీలో జరుగుతున్నటువంటి నిశ్చితంగా పరిశీలించి వాస్తవాలు గ్రహించి అవినీతికి తావు లేకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, మంత్రి నారాయణ గారు చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అవినీతి అధికారులు కానీ అవినీతి పరులైనటువంటి వ్యక్తుల్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు పనికిరారని గవర్నమెంట్ సరెండర్ చేసింది. ప్రభుత్వం భావించింది, ప్రభుత్వం వాస్తవాలని గ్రహించింది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళాం. అది మా బాధ్యత. పార్టీ ప్రతిష్టని, ప్రభుత్వ ప్రతిష్టని కాపాడాల్సిన ఆవశ్యకత ఒక జన సైనికుడిగా నా మీద ఉంది. కాబట్టి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాం, పార్టీ దృష్టి తీసుకెళ్ళాం, చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం అవన్నీ గ్రహించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. చైర్మన్ గారి వెనకాతల ఆయన ఎవరు ఈ చైర్మన్ పదవులు కదపలేదని ప్రజలకు బాధ వినపడుతుంది, ఎంతవరకు వాస్తవం అంటారు? అవన్నీ అపోహలై ఉంటాయి. మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పడం కాదు. ఈయన మంత్రి లోకేష్ గారు, అలాగే టీడీపీ నేత కిలార్ రాజేష్ గారు పేరు చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. కొన్ని పనులు, చెత్త పనులన్నింటికి వాళ్ళ పేర్లు వాడుతున్నారు. ఆ యొక్క పేర్లు వాడకుండా ఇతను నిలువరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇవాళ నారా లోకేష్ గారు అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి, పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించాలని చెప్పి తాతాలాడుతుంటూ ఆయన పనిచేస్తున్నట్టు తరుణంలో ఇటువంటి అవినీతి పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.